ఫేస్బుక్ లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ జస్ట్ నేను $20 అయితే సంపాదించడం జరిగింది. ఇక్కడ పెట్టాను చూడండి. జస్ట్ నేను ఏమీ చేయలేదు, జస్ట్ ఇమేజెస్ మాత్రమే పెట్టడం జరిగింది. ఆ ఇమేజెస్ పెట్టినందుకే నాకు ఈ ఫేస్బుక్ లో $20 అయితే రావడం జరిగింది. ఈ ఫేస్బుక్ లో మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫేస్బుక్ లో చాలా సింపుల్ గా డబ్బులు అయితే సంపాదించవచ్చు. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు, ఫేస్బుక్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చా అని. కొందరికి తెలుసు, తెలిసిన కూడా లైట్ తీసుకుంటున్నారు. కానీ అలా లైట్ తీసుకోకండి. జస్ట్ ఏముంది, అప్పుడప్పుడు రోజుకు 2-3 ఇమేజెస్ అప్లోడ్ చేశారనుకోండి, నెలకు ఎంత కాదనుకున్న ఒక 3000 దాకైనా సింపుల్ గా సంపాదించవచ్చు. మీరు రెగ్యులర్ గా అందులో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే నెలకు ఎంత కాదన్న 20 నుంచి 30,000 దాకా కూడా సంపాదించవచ్చు. సో ఈ ఫేస్బుక్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఈ ఫేస్బుక్ లో మానిటైజేషన్ ఏ విధంగా చేస్తే సింపుల్ గా మన మానిటైజేషన్ అనేది 100% సక్సెస్ అవుతుంది, ఈ ఫేస్బుక్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, వాటికి సంబంధించిన ఫుల్ ట్రిక్ అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది తప్పకుండా ఫాలో కండి. మీకు 100% ఫేస్బుక్ ద్వారా అయితే డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఇంట్లో ఎలాగో ఖాళీగానే ఉంటారు చాలా మంది. అలా ఖాళీగా ఉండే బదులు అప్పుడప్పుడు ఈ ఫేస్బుక్ లో జస్ట్ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ నా ఫేస్బుక్ లో ఇక్కడ ఒక అమ్మాయి ఫోటో పెట్టిన, అమ్మాయి ఫోటో పెట్టినందుకు నాకు ఎంత అమౌంట్ ఇచ్చాడో చూడండి. ఇక్కడ నేను విత్ మొత్తం లైఫ్ తో సహా పెట్టడం జరుగుతుంది. జస్ట్ ఒక అమ్మాయి ఫోటో పెట్టినందుకే నాకు కొంచెం డాలర్లు అయితే ఇవ్వడం జరిగింది. అదే రెగ్యులర్ గా మనము ఇందులో అప్లోడ్ చేసుకుంటూ పోయామనుకోండి, తప్పకుండా నెలకు మనకు 20 నుంచి 30,000 దాకా అయితే సంపాదించవచ్చు. సో ఈ వీడియోలో ఫేస్బుక్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక మనమైతే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫేస్బుక్ మానిటైజేషన్ కావాలంటే ఒకప్పుడు 5,000 ఫాలోవర్స్ ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. 1,000 మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఫేస్బుక్ మానిటైజేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా 1K ఫాలోవర్స్ ఉన్న తర్వాతకి కూడా మనకైతే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ మానిటైజేషన్ ఎలా చేస్తే త్వరగా అవుతుంది, అదేవిధంగా మీ ఫేస్బుక్ పేజ్కి 1,000 మంది ఫాలోవర్స్ త్వరగా ఎలా తెచ్చుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలా మొత్తం క్లారిటీగా ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేదైతే తప్పకుండా చేయండి. మీరు నెలకు ఇంట్లో కూర్చొని ఎంతో కొంత డబ్బులు అయితే సంపాదించుకోండి. ఇక ఆ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీ ఫేస్బుక్ అయితే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ గా పెట్టాలి. ఫస్ట్ ఇది చేస్తేనే మీకు మానిటైజేషన్ కి అయితే ఎనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ అయితే ఇదే చేయాలి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ ఫోటోలు మీ పేజీలో పెట్టాలి అంటే, మొదటగా అయితే మీ ఫేస్బుక్ పేజ్ని అయితే ఒక అమ్మాయి పేరైతే పెట్టండి. పెట్టి అందులో పద్ధతిగా ఉన్న అమ్మాయిల ఫోటోలు అయితే అప్లోడ్ చేయండి. ఈ అమ్మాయిల ఫోటోలు అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా దొరుకుతాయి. అయితే ఇలా వేరే వాళ్ళ అమ్మాయిల పిక్స్ పెడితే ఏమైనా ప్రాబ్లం రావచ్చేమో అనుకుంటారు. ప్రాబ్లం వస్తుంది. కాకపోతే ఈ ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ పెడితే ఏమీ కాదు. ఎందుకంటే ఈ లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిల ఫోటోలు ఎక్కడెక్కడ పోతూ ఉంటాయి కాబట్టి ఈ లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఇలా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాళ్ళ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి వాటిని కట్ చేసి మీ ఫేస్బుక్లో పెట్టండి. కాకపోతే ఆ ఫోటోలను మిస్యూజ్ చేయకుండా 18+ కాకుండా మంచి పద్ధతిగా ఉన్న ఫోటోలు మాత్రమే పెట్టండి. ఇలా 18+ ఫోటోలు పెట్టారనుకోండి, మీకు మానిటైజేషన్ అయితే ఇవ్వరు. కాబట్టి పద్ధతిగా ఉన్న ఫోటోలు మాత్రమే మీ పేజీలో అప్లోడ్ చేయండి. అదేవిధంగా 5,000 ఫాలోవర్స్, ఈ 10,000 ఫాలోవర్స్, చిన్న ఫాలోవర్స్ అమ్మాయిలు ఉంటారుగా, వాళ్ళ ఫొటోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయొద్దు. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిల ఫోటోలు లేకపోతే హీరోయిన్ ఫోటోలు మాత్రమే యూజ్ చేయండి. నేను కూడా ఒక అమ్మాయి ఫోటో పెట్టాను చూడండి. అలా ఒక అమ్మాయి ఫోటో పెట్టినందుకు నాకు ఎంతో కొంత అమౌంట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అమ్మాయిల ఫోటోలు పెట్టినా కూడా మీకు ఎంతో కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పెట్టే ఫోటోలు అనేది చాలా పద్ధతిగా ఉండాలి. మిస్యూజ్ అయితే అస్సలు చేయవద్దు. అదేవిధంగా 18+ ఇమేజెస్ ఉంటాయి కదా, అవి మాత్రము అస్సలు పెట్టవద్దు. ఇన్స్టాగ్రామ్లో నుండి తెచ్చిన ఫొటోస్ మీ ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాతకి మీకైతే పెద్దగా లైకులు, వ్యూస్ అయితే ఎక్కువగా రావు. ఎందుకంటే మీరు మొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి మీకు వ్యూస్, ఫాలోయింగ్ అయితే రాదు. మీకు లైకులు, ఫాలోయింగ్ పెరగాలంటే నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్తాను, ఆ చెప్పింది అయితే ఫాలో చేయండి. తప్పకుండా మీ పేజ్కి ఫాలోయింగ్, అదేవిధంగా నువ్వు పెట్టిన పోస్ట్కి అయితే లైక్లు అయితే పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఒక అందమైన అమ్మాయి ఫోటో మీ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తారో, ఆ పోస్ట్ చేసిన దానిని మన ఫేస్బుక్లో చాలా ఫేస్బుక్ గ్రూప్స్ అయితే ఉండడం జరుగుతుంది.
ఆ వివిధ ఫేస్బుక్ గ్రూపులో అయితే మీరు పోస్ట్ చేసిన దానిని అయితే షేర్ చేయండి. ఇలా షేర్ చేశారనుకోండి, అక్కడ అందమైన అమ్మాయి ఫోటో ఉంటుంది, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ కూడా అమ్మాయి పేరే ఉంటుంది. కాబట్టి ఇక నీకు తెలిసిందే అబ్బాయిలు ఎంతమంది కరువులో ఉంటారో అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు వచ్చి ఎగబడతారని. సో మీరు వివిధ పేజ్లో షేర్ చేశారనుకోండి, అక్కడున్న అబ్బాయిలందరూ కూడా మీ పేజ్ని ఫాలో కొట్టడము, అదేవిధంగా మీ ఫోటోకు లైక్ చేయడము, కింద కామెంట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనితో మీ ఫేస్బుక్ అనేది కొంచెం రీచ్ అయితే పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు కూడా ఒక వేరే ఫేస్బుక్ ఐడి కూడా క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్ ఐడితో మీకు మీరు లైకులు చేసుకోండి, మీకు మీరు కామెంట్ కూడా చేసుకోండి. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే రీచ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఫేస్బుక్ వాడు ఏం చూస్తారంటే కామెంట్లు, అదేవిధంగా ఎన్ని లైకులు వచ్చాయి అని. కాబట్టి మీరు లైకులు మీరు కామెంట్లు చేసుకున్నా కూడా ఏమీ కాదు. సో తప్పకుండా మీరు పోస్ట్ చేశారనుకోండి, ఆ పోస్టును మీ ఫేస్బుక్లో వివిధ గ్రూపులు అయితే తప్పకుండా షేర్ అయితే చేసేయండి. అదేవిధంగా ఈ ఫేస్బుక్ ఫోటోలతో పాటు మీరు ఓన్గా కొన్ని వీడియోలు కూడా తీయాల్సి ఉంటుంది. మీ ఫోన్తో మీ ఓన్ వీడియోస్ అంటే మీ మొహం ఏం కనబడకుండా ఏం కాదు, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని రికార్డు చేయండి. అంటే మీరు మీ చుట్టూ ఏదైనా రోడ్ ఉంటుంది, లేకపోతే టెంపుల్కి వెళ్తారు, లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్తారు, అలా వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫోన్లో రికార్డు చేయండి. ఈ వీడియో రికార్డు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మీ వాయిస్ ఇవ్వకుండా ఏం కాదు, బ్యాక్గ్రౌండ్ ఏ సౌండ్ వస్తే అదే పెట్టేసి అని మీ ఓన్ వాయిస్ ఇవ్వాల్సిన పనే లేదు. కాకపోతే ఆ వీడియో అనేది తప్పకుండా మీ ఫోన్తోనే రికార్డు చేయాలి. మీరు మ్యాక్సిమం మీ ఇంట్లో ఉన్న మీరు వంట చేసేటప్పుడు కానీ, లేకపోతే మీ ఇంట్లో చెట్లున్న కుక్కలున్న వాటిని కూడా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ వీడియో లెంత్ అనేది మ్యాక్సిమం 1 నిమిషం దాకా ఉండేటట్టు చూసుకోండి. ఇలా వీడియోస్ రికార్డు చేసి వారంలో కనీసము 3 అంటే మొత్తం ఒక వారంలో 7 రోజులు ఉంటాయిగా, ఈ 7 రోజుల్లో మొత్తం 4 వీడియోలు అయితే తప్పకుండా అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఈ ఫొటోస్ అనేది రోజు 2 ఫోటోలు అయితే తప్పకుండా అప్లోడ్ చేయాలి. పొద్దున్న ఒకటి, రాత్రి ఒకటి, వారంలో మొత్తం 4 వీడియోస్ అప్లోడ్ చేయండి. ఇలా కంటిన్యూగా ఒక 2 నెలలు చేశారనుకోండి, తప్పకుండా ఈ ఫేస్బుక్ వాడు మీకైతే మానిటైజేషన్ అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. సో నేను కూడా ఇదే పద్ధతిని పాటించడం జరిగింది. ఒక అమ్మాయి పేరు మీదనే ఫేస్బుక్ క్రియేట్ చేశాను. అదేవిధంగా నేను అమ్మాయిల ఫోటోలే అప్లోడ్ చేశాను. మధ్యలో నా ఓన్ వీడియోస్ అక్కడెక్కడ తిరిగినప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అలా చేసినందుకు నాకైతే మానిటైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ని అయితే ఫాలో కండి, తప్పకుండా మీకు కూడా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే మీరు తప్పకుండా ఒక 2 నెలలు అయితే తప్పకుండా కష్టపడాలి. రోజు పొద్దున ఒకటి, నైట్ ఒకటి అమ్మాయిల ఫోటోలు, వారంలో మొత్తము 4 వీడియోల దాకా మీ ఓన్ వీడియోస్ ఇలా పెట్టండి. ఇలా పెడితే మాత్రం తప్పకుండా మీకు ఫేస్బుక్ మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు నెలకు ఎంతో కొంత డబ్బులు మీరు సంపాదించవచ్చు. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి, తప్పకుండా ఫేస్బుక్ ద్వారా మీరైతే డబ్బులు అయితే సింపుల్ గా సంపాదించుకోవచ్చు. మీరు అనవసరంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ మీ టైం అయితే అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. మీరు ఫేస్బుక్ లో జస్ట్ ఫోటోస్ లేకపోతే ఇమేజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.